హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. ఏ రాష్ట్ర ఆదాయానికైనా ప్రధాన వనరు ఎక్సైజ్ శాఖనే. ఆ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఇబ్బడి ముబ్బడిగా జరగాలన్నా, రాష్ట్రం ప్రగతి దిశగా దూసుకెళ్లాలన్నా ఆ రాష్ట్రంలో మద్యం పాలసీ ద్వారా వస్తున్న ఆదాయమే ప్రధాన వనరుగా నిలుస్తుందన్నది మనం ఎవరు మర్చిపోలేనటువంటి సత్యం. అయితే ఆ మద్యం పాలసీని ఎలా తీసుకొస్తారు, దానిపైన స్పందన ఎలా ఉంటుంది, ఆదాయం ఎంత సమకూరుతుంది అనే అంశాలే కీలకంగా మారుతాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అంతే. ఆంధ్రప్రదేశ్లోన మద్యం పాలసీ అనేది చాలా చాలా కీలకం. గత ప్రభుత్వంలోనైనా ప్రస్తుత ప్రభుత్వంలోనైనా అసలు గత ప్రభుత్వం చేసినటువంటి మద్యం పాలసీలు కావచ్చు, మద్యం విక్రయించిన విధానం కావచ్చు, మొత్తం క్యాష్ విధానం పైన వెళ్ళిన తీరు కావచ్చు, ఇవన్నీ కూడా అప్పటి వైసీపీ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు వచ్చేలా చేశాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక కొత్తగా ఏం మార్పులు చేసింది, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆలోచించదగ్గ విషయం. అయితే ఈ ప్రభుత్వం వచ్చి కూడా 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మళ్ళీ ప్రస్తుతం కొత్తగా మద్యం పాలసీ తీసుకురావాలన్నా లేదా పాత మద్యం పాలసీని రెన్యువల్ చేయించాలా అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఈ విషయంగా మంత్రి సంఘం అంటే దీనిపైన ఏర్పాటు చేసినటువంటి ఒక సమావేశం కూడా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మరి ముఖ్యమంత్రి సమక్షంలోన నిర్వహించేటువంటి మంత్రివర్గ సమావేశంలోన దీనిపైన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇంతకు కొత్త పాలసీనా లేకుంటే రెన్యువల్ చేయడమా, ఈ రెండే ఇప్పుడు ప్రధానంగా ఈ సమావేశంలో కీలకంగా మారనున్నాయి. సో ఇంతకు కొత్త మద్యం పాలసీపై కసరత్తు చేసిన ఎక్సైజ్ శాఖ పలు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అందులో కీలకమైన ప్రతిపాదనలు ఏమి అంటే కొత్త పాలసీ ఉండాలన్నా లేదా రెన్యువల్ చేయాలన్నా. ఎందుకు రెన్యువల్ పైన అంత మొగ్గు చూపిస్తున్నారంటే గతంలోన ఈ పాలసీ పైన 1900 కోట్లు వచ్చాయి కాబట్టి ఆదాయము. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనం పాలసీ తీసుకొస్తే ఇంత మేరకు ఆదాయం వస్తే పర్వాలేదు, రాకపోతే ఎలా అనేటువంటి మీమాంసలోన ఇప్పుడు ఎక్సైజ్ శాఖ పడింది. సో 2 ఏళ్ల కిందట షాపుల పాలసీ తీసుకొచ్చినప్పుడు 1900 కోట్ల దరఖాస్తు ఫీజుల రూపంగానే వచ్చింది. కేవలం దరఖాస్తు ఫీజుల రూపంగానే 1900 కోట్లు వచ్చింది. దాదాపు 90,000కు పైగా దరఖాస్తులు పోటెత్తాయి. అయితే అనంతరం అంటే వీడు దరఖాస్తులు ఆహ్వానించినప్పుడు ఇచ్చినటువంటి అవకాశాలు కానీ, ప్రభుత్వం చెప్పినటువంటి విధానం కానీ ఆచరణలోన కొద్దిగా మార్పు వచ్చింది. దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఏమని దరఖాస్తు చేసుకున్నారు, ప్రభుత్వం చెప్పిన విధానం అమలైతే ఖచ్చితంగా తమకు అంతో ఇంతో లాభం వస్తుందని దరఖాస్తుదారులు ఆశించారు. అయితే అది అలా జరగలేదు. కాబట్టి అనంతరం చెప్పినంత మార్జిన్ తమకు ప్రభుత్వం ఇవ్వడం లేదని వాళ్ళకి అర్థమైంది. నష్టాల పాలయ్యామని లైసెన్సీదారులు గగ్గోలు పెట్టారు కూడా. అనవసరంగా మేము లైసెన్సులు తీసుకున్నాము, ఈ లైసెన్స్ వలన మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, మాకేమి లాభం రావట్లేదు, నష్టాలు మూట కట్టుకుంటున్నామని లైసెన్సీదారులు చాలా 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 ఆందోళన వ్యక్తం చేశారు. సో తమకు అనంతరం చెప్పినంత మార్జిన్ తమకు ఇవ్వట్లేదని వాళ్ళకి అర్థమైపోయింది. దాదాపు ఏడాది తర్వాత మార్జిన్ను సమీక్షించిన తర్వాత అంటే ఇచ్చిన మార్జిన్ తమకు సరిపోదు, మార్జిన్ ఏదైతే ఇచ్చారో అది లైసెన్స్దారులకు కాస్త లాభసాటిగా లేదు అని వాళ్ళు గగ్గోలు పెట్టడంతో ఆఫ్టర్ 1 ఇయర్ మళ్ళీ రివ్యూ చేసి గవర్నమెంట్ ఏం చేసింది, దాన్ని కొద్దిగా సవరించింది, మార్జిన్ని కొద్దిగా సవరించింది. ఎక్సైజ్ శాఖ కొంతమేరకు పెంచింది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత కొత్తగా పాలసీ చేస్తే, మద్యం పాలసీ చేస్తే దానికి స్పందన ఉంటుందా, ఏ మేరకు ఉంటుంది? గతంలో వచ్చినట్లు మనకు 90,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి, 1900 కోట్ల ఆదాయం వచ్చింది. మళ్ళీ ఈసారి అంత ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయా, అసలు అన్ని దరఖాస్తులు వస్తాయా అనేది ఇప్పుడు ఎక్సైజ్ శాఖకే సందేహం ఏర్పడింది. కారణం ఏంటంటే గతంలో వాళ్ళు ఉంచినటువంటి మార్జిన్ అది సరిపడకపోవడం, లైసెన్సీదారులు అసంతృప్తికి గురి కావడం, దీని ద్వారా ఇప్పుడు కొత్తగా మళ్ళీ మనం పాలసీ అంటూ ప్రకటిస్తే దరఖాస్తు చేసుకునే వాళ్ళే తగ్గిపోతారు. కాబట్టి కొత్తగా పాలసీ మనం ప్రకటించడం కంటే కూడా పాత పాలసీని రెన్యువల్ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ప్రతిపాదన కూడా సిద్ధం చేశారు. సో ఇప్పుడు ఎక్సైజ్ శాఖ దగ్గర 2 ప్రతిపాదనలు ఉన్నాయి. ఒకటి కొత్త పాలసీ ప్రతిపాదన, రెండవది పాత పాలసీని రెన్యువల్ చేసేటువంటి ప్రతిపాదన. ఈ రెండింటిలోన ముఖ్యమంత్రి దేనికి ఆమోదం తెలుపుతారో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మనకు మారింది.
సో కొత్త పాలసీకి వెళితే అన్ని దరఖాస్తులు రాకపోవచ్చని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఫలితంగా ఇప్పుడు రాకపోతే ఏమవుతుంది? ప్రభుత్వ ఖజానానికి లోటు ఏర్పడుతుంది. ఎక్సైజ్ ద్వారా దరఖాస్తులకు పోటెత్తితే తప్ప రాష్ట్ర ఖజానాకు మనకు కళకళలాడదు. రాష్ట్ర ఖజానా కళకళలాడాలి అంటే మద్యం దరఖాస్తు కోసం వ్యాపారులు పోటెత్తాలి. మళ్ళీ అలా పోటెత్తే అవకాశాలు ఉన్నాయా? గతంలో వాళ్ళకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి కదా, మళ్ళీ ఈసారి వాళ్ళు ముందుకు వస్తారా రారా అనేది సందేహమే. ఎందుకంటే గతంలో మార్జిన్ ఎంత ఇస్తామని చెప్పారో అంత ఇవ్వలేదు, తగ్గించి ఇచ్చారు. దాన్ని చూసి వీళ్ళు బెంబేలెత్తిపోతే ఏడాది తర్వాత మళ్ళీ సమీక్షించి కొద్దిగా పెంచారంతే. మళ్ళీ ఈసారి కూడా అలాంటి ఇబ్బందులు ఎదురైతే మనం ఎందుకు నష్టం మూటం కట్టుకోవాలి, అసలు మేము ఎందుకు దరఖాస్తు చేయాలి అని షాపు ఓనర్లు అనుకున్నారనుకోండి, దరఖాస్తుదారులు అనుకున్నారనుకోండి, ఇంకా వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. ఒక్కసారిగా దరఖాస్తులు తగ్గిపోయాయనుకో ఆదాయం తగ్గిపోతుంది. ఆదాయం తగ్గిపోతే ప్రభుత్వానికి తలనొప్పి ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఇలాంటి ఆదాయాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఎడాపెడా కుడి చేత్తో ఎడమ చేత్తో సంక్షేమ పథకాలు ప్రకటించేసి ఉంటుంది. సంక్షేమ పథకాలు ఫుల్ఫిల్ చేయకపోతే ఖచ్చితంగా దాని ప్రభావం నెగటివ్ ఇంపాక్ట్ గవర్నమెంట్ పైన ఉంటుంది. ఆ పైగా ప్రతిపక్షాలు కూడా ఊరుకోవు, వాళ్ళు కూడా విమర్శించడం మొదలు పెడతారు. ప్రతిపక్షాల విమర్శ ఒకవైపు అయితే అసంతృప్తి, ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి, చెప్పిన మా హామీలు నెరవేర్చలేకపోయారన్న తీవ్ర అసంతృప్తి ఒకటి మొదలవుతుంది. ఈ రెండు కనుక తోడైతే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం పైన నెగటివ్ ఇంపాక్ట్ పడే ప్రమాదం ఉంది. కాబట్టి అసలు కొత్త పాలసీకి వెళదామా వద్దా అనేటువంటి సంశయంలోనే ఇప్పుడు ఎక్సైజ్ శాఖ ఉంది. అయితే గతంలో వచ్చిన 1900 కోట్లను లైసెన్స్ ఫీజుగా చెల్లిస్తే ప్రస్తుతం లైసెన్సులను రెన్యువల్ చేస్తారు. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, మీరు గతంలోనే 1900 కోట్లు వచ్చాయి కదా, అంతే అమౌంట్ వస్తే కనుక ఇప్పుడు ఈ పాలసీని రెన్యువల్ చేయొచ్చు అని గవర్నమెంట్ భావిస్తుంది. అయితే పట్టణాల్లో 40 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 20 లక్షల చొప్పున లైసెన్సీ దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కసారి కాకుండా ఏడాదికి 50 చొప్పున చెల్లించేలా ప్రణాళిక కూడా రూపొందించారు. ఈ విషయంగా 2 సార్లు లైసెన్సీదారులతో ఆల్రెడీ చర్చించారు కూడా. అంటే ఏంటి, కొత్తగా పాలసీ తెద్దామా లేదా రెన్యువల్ చేద్దామా, ఈ అంశం పైన లైసెన్సీదారులందరినీ సమావేశపరిచి ఎక్సైజ్ శాఖ వాళ్ళు డిస్కషన్ కూడా చేశారు. లైసెన్సీలు కూడా చాలామంది రెన్యువల్గా మొగ్గు చూపుతున్నారు. మళ్ళీ కొత్త పాలసీ అంటే ఇంకొక కార్యక్రమం తలనొప్పి ఎక్కడ వస్తుంది, దాన్ని మనం భరాయించలేమని వాళ్ళు రెన్యువల్కే వాళ్ళు మొగ్గు చూపుతూ ఉన్నారు. కొద్దిమంది మాత్రం పెద్ద మొత్తం ఫీజు చెల్లించడం తమ వల్ల కాదు అని చేతులు ఎత్తేస్తున్నారు కూడా. దీంతో పాటు కొత్తగా మళ్ళీ పాలసీకి వెళ్ళడం పైన ప్రతిపాదనలు, అంటే ఆ ప్రతిపాదన కూడా సిద్ధం చేశారు. న్యూ పాలసీ ప్రతిపాదన ప్రపోజల్ ఉంది, ఆ తర్వాత రెన్యువల్ ప్రపోజల్ కూడా ఉంది. మళ్ళీ దేని వైపు అనేది ముఖ్యమంత్రి స్టాంప్ వేయాల్సి ఉంటుంది, ఆమోద ముద్ర చేయాల్సి ఉంటుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో రాకముందు బాలను సుదీర్ఘకాలం కొనసాగించారు, రెన్యువల్ చేస్తూ వచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది, అప్పట్లోన ఆ విధానాన్ని మార్చి కొత్త లైసెన్సీలను ఎంపిక చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఎక్సైజ్ రెన్యువల్ ప్రతిపాదన తీసుకొచ్చినా, ఒకవేళ రెన్యువల్కు అంగీకరించింది అనుకోండి, గవర్నమెంట్ పైన అదొక నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. మళ్ళీ ఏమని, కావాలనే అధికార పార్టీ వారికి రెన్యువల్ చేశారని దుష్ప్రచారం చేసే అవకాశాలు కూడా ఉంటుంది. కాబట్టి ముందు చూస్తే నుయ్యి, వెనుక చూస్తే గొయ్యి అనేటట్టుగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఉంది. ఒకవేళ కొత్త పాలసీని ఆమోదిద్దామా అంటే దరఖాస్తులు రాకపోవచ్చు, ఆదాయం పడిపోతుంది. పోనీ పాత వాటిని ఆమోదిద్దామా, రెన్యువల్ చేద్దామా అంటే ఏదో లోపాయకారి వ్యవహారం నడుస్తుంది కాబట్టి వీళ్ళు పాత వాళ్ళకే రెన్యువల్ చేశారు, కొత్తగా ఎందుకు మీరు టెండర్లు వేయలేదు, కొత్తగా ఎందుకు దరఖాస్తులు పిలవలేదు అనేటువంటి ఒక అపప్రద కూడా వస్తుంది. మళ్ళీ ఏంటి, చెయ్యడమా మానడమా, కొత్త పాలసీ పాతది రెన్యువల్ చేయడమా, ఏదో ఒకటి. మొత్తానికైతే సమస్యల్లో చిక్కుకున్నట్టుంది ఏపీ సర్కార్. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని చాణక్యుడు అంటాం, అపర చాణక్యుడు అంటాం, ఆయన చట్టం తిప్పగలిగిన వాళ్ళు అంటాం. మళ్ళీ ఆయన ఏం చేస్తారో చూడాలి. మళ్ళీ పాత పాలసీని పునరుద్ధరిస్తారా లేదా కొత్త పాలసీని తీసుకొస్తారా? కొత్త పాలసీ తీసుకువస్తే మళ్ళీ లైసెన్స్దారులకు ఇది ఎంత మేరకు ఆమోదయోగ్యంగా ఉంటుంది, వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్ ఎంత దాకా ఉంటుంది అనేది కూడా డిపెండబుల్ పాయింట్గా ఉంటుంది. ఏ వ్యాపారి కూడా చూస్తూ నష్టాలను మూట కట్టుకోరు కదా. సో ఇంత చేసి కూడా మందు అమ్మితే తప్ప రాష్ట్రంలోన సంక్షేమం అమలు చేసేటువంటి పరిస్థితి లేకపోతే అది కూడా ప్రమాదకర సూచన. చూద్దాం ఏం జరుగుతుందని. అదండి సమాచారం. దట్స్ ఆల్.